తెలుగు ట్రేడింగ్ మాస్టర్‌కి మరొకసారి స్వాగతం. ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అంతకంటే ముందు ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్‌కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇది నిఫ్టీ చార్ట్ అండి. డైలీ చార్ట్. సో, ఇవాళ మండే కాబట్టి ఫస్ట్ వర్కింగ్ డే ఈ వీక్‌లో కాబట్టి మనం ఒక్కసారి లాస్ట్ వీక్ ప్రైస్ యాక్షన్ ఎలా ఉందో ఒక్కసారి వీక్లీ చార్ట్‌లో చూద్దాం. చూడండి లాస్ట్ వీక్ ప్రైస్ యాక్షన్ ఇది లాస్ట్ వీక్ కదా! ఇది ఇప్పుడు స్టార్ట్ అయిన ఈ వీక్‌ది. సో, ఇది లాస్ట్ వీక్ చూస్తే మనకు నెగెటివ్ సైన్ అయితే ఏం జనరేట్ అవ్వలేదు. ఇంతకు ముందున అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతున్నట్టే కనబడుతుంది. అండ్ అలాగే మనకు అంత ప్రాబ్లమాటిక్‌గా అయితే ఈ క్యాండిల్ అయితే ఏమీ కనబడలేదు. ఏ నెగెటివ్ సైన్ అయితే మనకేం జనరేట్ అవ్వలేదు. అలాగే విక్ కింద పోర్షన్‌కి పెద్దగా ఉన్నప్పటికీ మనం ఈ రియాక్షన్ చాలా త్వరగా ఇక్కడి నుంచి మనం సపోర్ట్ తీసుకొని ఇక్కడ పైన క్లోజ్ అయితే చూసాం కాబట్టి సో, వీక్లీ చార్ట్‌లో నిఫ్టీ రివర్సల్ సైన్ అయితే ఏమీ కనబడలేదు కాబట్టి ఇప్పుడు మనం దీనికి తగ్గట్టుగా డైలీ చార్ట్ చూద్దాం. సో, డైలీ చార్ట్‌లో ఇక్కడ మనకు పోయినసారి ఈ ఈ లెవెల్‌ని దాటి పైన క్లోజ్ అయితే మనం బుల్లిష్ సైడ్ ఉంటుందనుకున్నాం గదా! సో, ఇప్పటి వరకు బుల్లిష్ వ్యూ ఉంది. కానీ ఇవాళ క్యాండిల్‌ని చూసినట్లయితే ఇవాళ మనకు పర్ఫెక్ట్ ఒక డోజీ క్యాండిల్ సెటప్ అయితే మనకిక్కడ కనబడుతుంది. సో, డోజీ ఆల్ టైమ్ హైలో వచ్చింది కాబట్టి డెఫినిట్‌గా ఇది ఇంతకు ముందున్న ట్రెండ్‌ని ఆపే విధంగానే ఉంటుంది. సో, ఇక్కడ మనకు ఇంతకు ముందున్న అప్ ట్రెండ్ ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి ఇక్కడ ఆగినట్లుగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. సో, ఈ లెవెల్‌ని దాటి పైన క్లోజ్ అయితే మాత్రమే మళ్ళీ తిరిగి మనం బుల్లిష్ సైడ్ చూడాలి. అప్పటి వరకు సో, ఇది డోజీ క్యాండిల్ మనకు ఒక ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏరియా అంటే ఆల్ టైమ్ హైలో మనకు ఇక్కడ డోజీ కనబడింది కాబట్టి డెఫినిట్‌గా ఇది ఒక ఇండెసిసివ్‌నెస్‌ని నిఫ్టీలో మనకు ఇక్కడ చూపిస్తుంది. సో, ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇంకేదన్నా మనకు రెడ్ క్యాండిల్ ఇక్కడ ఒకటి ఫార్మ్ అయినా కూడా ఇది గ్రీన్ ఉంది. రెడ్ అనుకోండి. ఒకవేళ ఇది రెడ్ అనుకున్నా కూడా ఇక్కడ మనకు ఒక ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఫార్మ్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుంది కాబట్టి సో, ఇది ఒక ఆహ్, ఆహ్, పాజిటివ్స్ మొమెంటమ్‌కి మనం ఇది హోల్డ్‌లో ఉన్నట్లు ఈ క్యాండిల్ మనకు ఈ ఈ హోల్డ్‌లోకి వెళ్ళినట్టు ఈ క్యాండిల్ మనకు చెప్తుంది. సో, దీన్ని దృష్టిలో పెట్టుకోండి. రేపటి మార్కెట్ ఆల్రెడీ మనకు ఇక్కడ బులిష్‌నెస్ అయిపోయినట్లుగా ఇక్కడ మనకు ఒక ఇండెసిసివ్ క్యాండిల్ కనబడుతుంది. మళ్ళీ తిరిగి బులిష్ ఎప్పుడు ఉండాలి అంటే మనం ఈ లెవెల్‌ని దాటి పైన క్లోజ్ అయితేనే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో తిరిగి మళ్ళీ మనం బుల్లిష్ సైడ్ చూడాల్సి ఉంటుందన్నమాట. అయితే ఒక్కసారి మనం ఒక షార్టర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చూద్దాం. మనం ఒక 1 అవర్ చార్ట్‌లో చూద్దాం. ఇవాళ ప్రైస్ యాక్షన్ మనకు లాస్ట్‌లో ఏదన్నా చూడండి. 1 అవర్ చార్ట్‌లో ఇది ఇక్కడి నుంచి ఈరోజు ప్రైస్ యాక్షన్ కదా! 1 అవర్ చార్ట్‌లో ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ సైన్ అయితే ఇక్కడ మనకు 1 అవర్ చార్ట్‌లో కనబడుతుంది. అండ్ దాని తర్వాత మొమెంటం కిందకొచ్చినట్లు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. సో, ఈ ఇది ఈ హై కూడా ఇందాక మనం అక్కడ గీసుకున్న హైనే ఇక్కడ కూడా ఈ హైని కూడా దాటి క్లోజ్ అవ్వనంత వరకు 1 అవర్ చార్ట్‌లో మనం బుల్లిష్ సైడ్ ఉండకుండా ఉంటేనే మంచిదని గుర్తించాలి. అయితే ఇక్కడ మనకు ఒకవేళ నిఫ్టీ అక్కడి నుంచి కిందకి వచ్చినట్లయితే డౌన్ సైడ్‌కి వచ్చినట్లయితే ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో ఇది మనకు మైనర్ సపోర్ట్ ఏరియా లాగా పనిచేయడానికి కొద్దిగా ఛాన్స్ అయితే ఉంది. సో, ఇది మనకు నిఫ్టీ పరిస్థితి. ఒక్కసారి మనం బ్యాంక్ నిఫ్టీస్ చార్ట్ చూద్దాం ఇవాళ. సో, బ్యాంక్ నిఫ్టీస్ చార్ట్ ఇది కదా! డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఒక్కసారి వీక్లీ నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి వీక్లీ చార్ట్ ఓపెన్ అయింది. అయితే ఇంకొక చిన్న విషయం అండి. మీలో ఛానల్‌ని డైలీ చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు దయచేసి వీడియోని లైక్ చేయమని కోరుకుంటున్నాం. ఎందుకంటే వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది మీరు లైక్ చేసినట్లయితే. అలాగే ఇప్పటివరకు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఛానల్‌కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, బ్యాంక్ నిఫ్టీ మనం వీక్లీ చార్ట్‌లో ఉన్నాం కదా! చూడండి వీక్లీ చార్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి ఇది ఈ వీక్ ప్రైస్ యాక్షన్ అనమాట. అంటే ఈరోజు స్టార్ట్ అయింది. ఇది ఇంతకు ముందు వీక్‌ది. ఓకే. సో, ఈ వీక్ ఇంకా క్లోజ్ అవ్వడానికి ఇంకా మనకు 4 డేస్ ఉంది కదా! సో, దానికి ముందు వీక్ చూసుకుంటే ఒక నెగెటివ్ సైన్ అనేది మనకు నిఫ్టీలో కనబడకపోయినా వీక్లీ అనాలిసిస్‌లో ఇక్కడ వీక్లీ చార్ట్‌లో బ్యాంక్ నిఫ్టీలో అయితే మనకు నెగెటివ్ క్యాండిల్ అయితే ఒకటొచ్చింది. సో, అండ్ అది ఆల్మోస్ట్ ప్రీవియస్ ఈ ముందు క్యాండిల్ కంటే కింద మనకు క్లోజ్ అవ్వడం వల్ల ఇది కొంచెం బేరిష్‌గానే మనకు కనబడుతుంది. సో, నిఫ్టీ మనకు బేరిష్ సైన్ ఎలాగైతే నిఫ్టీలో అంత ప్రాబ్లమాటిక్‌గా ఏం లేదు. కానీ బ్యాంక్ నిఫ్టీలో అయితే మనం ఒక చిన్న సెల్లర్ ప్రెషర్ ఇక్కడ మనకు కనబడుతుంది. లాస్ట్ వీక్‌లో జరిగింది. ఓకే. సో, వీక్లీ అనాలిసిస్‌లో బ్యాంక్ నిఫ్టీ అయితే మనకు అంత పాజిటివ్‌గా లేదనే చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు దాన్ని బట్టి మనం డైలీస్ చార్ట్‌లో బ్యాంక్ నిఫ్టీ ఇవాళ జరిగిన ప్రైస్ యాక్షన్ ఎలా ఉందో చూద్దాం. చూడండి ఇది మనకు ఫ్రైడే జరిగిన ప్రైస్ యాక్షన్ అనమాట. ఇదండి ఇక్కడ. ఇది ఫ్రైడే జరిగిన ప్రైస్ యాక్షన్. ఇది మనకి ఇవాళ జరిగిన ప్రైస్ యాక్షన్. సో, మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ మొత్తం మాట్లాడుకున్నాము. చూడండి ఈ జోన్ అంతా ఏదైతే ఉందో ఈ జోన్ అంతా మనకు సపోర్ట్‌లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ అలాగే
దీన్ని దాటి మార్కెట్ క్లోజ్ అవ్వనంత వరకు పైకి మనం బుల్లిష్ సైడ్ బ్యాంక్ నిఫ్టీలో ఉండడానికి లేదు. ఈ మధ్యలో ఉన్న ఈ జోన్ అంతా కూడా మనకు ఒక కరెక్టివ్ ఏరియా లాగా ఇక్కడ పనిచేస్తున్నట్లు మనం ఇక్కడ చూడొచ్చనమాట. సో, అందుకని మనం బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ వీక్ అంతా మాట్లాడుకున్నాం. నిఫ్టీ ఎంత పాజిటివ్ క్లోజ్ ఇచ్చినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ దానికి కోఆపరేట్ చేయట్లేదు. ఆ విషయం ఇక్కడ మనకు క్లియర్‌గా కనబడుతుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం నిఫ్టీలో కూడా బ్యాంక్ నిఫ్టీని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేయమని లాస్ట్ వీక్ అంతా చెప్పాం. అండ్ ఈ వీక్ కూడా అదే అండి. సో, ఇక్కడ మనకు సపోర్ట్ ఇది ఈ టాప్ లైన్, ఈ బాటమ్, ఈ జోన్ దాటనంత వరకు మనం ఈ మధ్యలో కరెక్టివ్ ఫేస్‌గానే దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కానీ స్లైట్‌లీ బుల్లిష్ మూవ్ అయితే మనం ఇవాళ ఆహ్, నిఫ్టీలో కనబడినంత డోజీ క్యాండిల్ అయితే ఇక్కడ లేదు. ఇక్కడ మనకు ఒక యావరేజ్ కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ మనకు బాడీ సైజ్ కంటే కూడా పైన విక్ లెంత్ ఎక్కువగా ఉంది. కింద విక్ లెంత్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఇది మనం స్పిన్నింగ్ టాప్ కింద తీసుకోవచ్చు. సో, ఇది కూడా ఒక రకమైన ఇండెసిసివ్ నెస్‌ని ఆల్మోస్ట్ మనకు 2 సైడ్‌లు మార్కెట్ ట్రై చేసింది. కానీ 2 సైడ్‌లు అగ్రెసివ్‌గా వెళ్లి క్లోజ్ అయితే ఇవ్వలేకపోయింది. సో, ఈ ఇండెసిసివ్‌నెస్ అనేది మనకు బ్యాంక్ నిఫ్టీలో క్లియర్‌గా కనబడుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ట్రేడ్ చేయాల్సిన అవకాశం ఉంది. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీలో 1 అవర్ చార్ట్‌లో ఒక్కసారి చూద్దాం. చూడండి బ్యాంక్ నిఫ్టీలో 1 అవర్ చార్ట్‌లో మనకు సేమ్ నిఫ్టీలో లాగే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో అయితే మనకు ఆల్రెడీ ఇక్కడ ఇంకొక జోన్ ఇక్కడ ఉంది లెఫ్ట్‌లో చూడండి. ఇక్కడ ఉంది కదా! ఆల్మోస్ట్ అదే జోన్‌ని టచ్ అయ్యి ఇవాళ ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత ఈ రెడ్ క్యాండిల్ ఒక మనకు బేరిష్ సైన్ అయితే మనకు ఒక ఆల్మోస్ట్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ 90% ఇది. ఓకే. సో, మనకిక్కడ ఈ నెగెటివ్ సైన్ అయితే కనబడడం జరిగింది. ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీలో 1 అవర్ చార్ట్‌లో. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఇక్కడ 1 అవర్ చార్ట్‌లో కంటే డైలీ చార్ట్‌లో చూసుకున్నట్లయితే మనకు 2 జోన్స్ ఏవైతే మనం మార్క్ చేస్తున్నామో ఆ 2 జోన్స్‌ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనం ట్రేడ్ చేయాలి. అండ్ ఇంకొక విషయం అండి చూడండి ఇక్కడ నుంచి ప్రైస్ యాక్షన్ తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ పైకెళ్ళింది. మళ్ళీ ఇక్కడ కిందకొచ్చింది. సో, ఇప్పుడు ఇక్కడి నుంచి ఒకవేళ ఈ లెవెల్ గనక బ్రేక్ అయినట్లయితే 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో బ్యాంక్ నిఫ్టీలో మనం డౌన్ సైడ్‌కి చాలా పెద్ద మూవ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా మనం హైయర్ లోస్ చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఫస్ట్ టైమ్ మనకు ఇక్కడ లోయర్ హై క్రియేట్ అయ్యి ఈ లో మనకు గనక బ్రేక్ అయితే 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో దెన్ మనం డౌన్ ఫాల్ అయితే బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువగా చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, ఇప్పుడు ఒక్కసారి ఇంట్రాడే టైమ్ ఫ్రేమ్‌లో కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ నెగెటివ్‌గా ఉంది కాబట్టి ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే టైమ్ ఫ్రేమ్‌లో కూడా చూద్దాం. చూడండి ఇంట్రాడే టైమ్ ఫ్రేమ్‌లో సో, ఈ కన్‌ఫ్యూజన్ అంతా లేకుండా సింపుల్‌గా నేను మీకు డ్రాయింగ్స్ ఎలా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎలా స్వింగ్ హై, లో మార్క్ చేయాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది కదా! సో, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మార్కెట్ మనకు ఇనీషియల్ మూవ్‌మెంట్ కొంచెం కిందకు వచ్చినా కూడా పైనుంచి ఒక పెద్ద రియాక్షన్ అయితే ఇక్కడ మనకు కింద వరకు కనబడుతుంది. సో, ఆబ్వియస్‌గా మనకు ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్‌గా మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చూడండి అదొక రెసిస్టెన్స్ లెవెల్. అలాగే ప్రీవియస్ డే సో, ఇక్కడి నుంచి ఇలాగే గనక పైకి వెళ్ళుంటే మనం ఈ లెవెల్‌ని మార్క్ చేసి అక్కడ మనం రెసిస్టెన్స్ మార్క్ చేసుకొని ఉండొచ్చు. కానీ మొమెంటం కిందకి డైవర్ట్ అయింది కాబట్టి కిందకి వచ్చేటప్పుడు లేటెస్ట్ స్వింగ్ రియాక్షన్ ఇదే గదా! దానికి ముందు రోజు అంటే ఫ్రైడే రోజు జరిగిన స్వింగ్ రియాక్షన్ ఇదే కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో లేటెస్ట్ స్వింగ్‌లో అదే కాబట్టి దాన్ని మార్క్ చేసుకుందాం. సో, ఇప్పుడు చూడండి మార్కెట్ ఏమైందో ఇవాళ నేను జస్ట్ దీన్ని ట్రాక్ చేస్తున్నాను అంతే. చూడండి మార్కెట్ ఏమైందంటే ఇక్కడ మనకు ఓపెన్ అయిన తర్వాత పైకెళ్ళి కిందకి వచ్చేటప్పుడు ఈ లెవెల్ దగ్గర చాలా క్లియర్‌గా మనకు బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇక్కడ ఫార్మ్ అయింది. అక్కడి నుంచి ఈజీగా ఈ టార్గెట్ అనేది మనం చూడొచ్చు ఇక్కడ. అండ్ దాని తర్వాత దీని కింద క్లోజ్ అయిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ మళ్ళీ చాలా ఫాస్ట్‌గా ఒకే క్యాండిల్‌లో 11:55 క్యాండిల్ 5 మినిట్స్‌లో ఒకే క్యాండిల్‌లో మనకు వచ్చి ఈ టార్గెట్‌ని టచ్ అవ్వడం కూడా జరిగింది. అయితే దాని తర్వాత మళ్ళీ మనకు పైకి బ్రేక్‌ఔట్ అయితే ఇచ్చింది. దీని తర్వాత చూడండి ఇక్కడ బ్రేక్‌ఔట్ క్యాండిల్ దాని తర్వాత ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ అయితే ఉంది. కన్ఫర్మేషన్ క్యాండిల్ అంత సాలిడ్‌గా మనకు స్ట్రాంగ్‌గా ఇక్కడ లేదనమాట. ఎందుకంటే బాడీ చాలా చిన్నగా ఉంది కాబట్టి. సో, ఇప్పుడు ఏం చేయాలంటే ప్రైస్ యాక్షన్ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఇక్కడి నుంచి ఇది కదా హైయెస్ట్ పాయింట్ రియాక్షన్ ఇక్కడ. సో, అక్కడి నుంచి మనం ఒక జోన్ గీసుకున్నట్లయితే మళ్ళీ చూడండి ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ తిరిగి అదే లెవెల్‌కి వచ్చిందో అక్కడి నుంచి మనం ఒక నెగెటివ్ మూవ్ అన్నది మనం ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసాం టువర్డ్స్ క్లోజ్ అనమాట. సో, ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి. మీకు ఎంతో కొంత అర్థమైందనుకుంటున్నాను. తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని వాళ్ళుంటే అలాగే వీడియోని లైక్ చేసి వెళ్ళండి. థాంక్ యూ అండి.